రైట్ మనకు ఒక మ్యాప్ ప్రస్తుతం కనిపిస్తోంది. ఒక్రా కంటోన్మెంట్గా దీన్ని చెప్తున్నారు. భారత్ దాడి చేసిన ప్రాంతంగా కూడా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇది శాటిలైట్ మ్యాప్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. టార్గెట్ చేసి కరెక్ట్గా టు బీ ప్రిసైజ్ మనకి నిన్న విదేశాంగ శాఖ ప్రెస్ మీట్లో కూడా ఈ విషయం చాలా క్లియర్ కట్గా చెప్పారు. టార్గెటెడ్గా ప్రిసైజ్గా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా దాడులు చేశాము అనేది క్లియర్ కట్గా చెప్పారు. ఆ ప్రాంతం శాటిలైట్ ప్రాంతం కంటోన్మెంట్ ఏరియా ప్రాంతం మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. ఒక్రా కంటోన్మెంట్గా దీన్ని చెప్తున్నారు. అయితే కంటోన్మెంట్ ఏరియాలని టార్గెట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్టుగా కూడా రిపోర్ట్స్ అందుతున్నాయి. స్టిల్ దీన్ని కూడా ఇంకా మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనకి థర్డ్ విండోలో కనిపిస్తుంది పాక్ డ్రోన్ల పైన S-400 ఏ విధంగా అటాక్ చేసింది అన్న విజువల్ మనకి థర్డ్ విండోలో చూడొచ్చు. S-400 ఒక డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్తారు. అటు పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఒకవేళ చైనా కనుక దాడి చేస్తే అరుణాచల్ ప్రదేశ్, అసోం వీటిలో పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి. ఏ స్థాయిలో డ్రోన్లు భారత ఎయిర్ స్పేస్లోకి వస్తున్నాయి అనేది మనం చాలా క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. ఆ డ్రోన్లన్నింటినీ కూడా ఒక్కొక్క డ్రోన్ని ఇంటర్సెప్ట్ చేసి ప్రతి దాన్ని మోటార్ వీటన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి మరి కూల్చేసిన పరిస్థితి మనం చాలా ప్రాంతాల్లో చూసాం. అటు జైసల్మేర్ కానివ్వండి, ఇటు రాజౌరి సెక్టర్లో కానీ చాలా చోట్ల శకలాలు మనకి కనిపించిన పరిస్థితులు. సో ఆ రాత్రి ఏం జరిగింది అనేది ఈ థర్డ్ విండోలో మనకు కనిపిస్తోంది. సాంబా సెక్టర్లో ఏం జరిగింది అనేది మనకి మిడిల్ విండోలో మనం ప్రస్తుతం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ విండోలో మనకి భారత్ ఒక్రా కంటోన్మెంట్, పాకిస్తాన్లోని ఒక్రా కంటోన్మెంట్ టార్గెట్గా భారత్ చేసిన డ్రోన్ దాడి, ఆ టార్గెట్ ప్రస్తుతం మనకి శాటిలైట్ మ్యాప్లో కనిపిస్తోంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన 3 వ్యవస్థలు మనకుంటాయి. ఒకటి S-400 సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ, రక్షణ కవచంగా భారత్కి పనిచేసిన పరిస్థితి. స్టిల్ అదంతా కూడా పనిచేస్తోంది. ఎందుకంటే కాసేపటి క్రితం మనం చూసాం చండీగఢ్, అంబాలాలో ఎయిర్ బాండ్ సైరన్స్ అన్నిటినీ కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. 2 సుఖోయ్ యుద్ధ విమానాలు, INS విక్రాంత్, వాటితో పాటుగా రఫాయిల్ యుద్ధ విమానాలు, వీటిని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన సందర్భం. వీటి ద్వారానే భారత రక్షణ శాఖ దాడులు చేసింది అనేది కూడా మనకు తెలుస్తోంది.